హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. మొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 31 అక్టోబర్ 2024. ఈరోజు ప్రధానంగా ఉన్న కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్లో బౌలింగ్ విభాగంలో రబాడా దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో నిలిచాడు. బుమ్రాను వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో దేశీయ ఉక్కు రంగ సంస్థ ఆర్సెలార్ మిట్టల్ జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్స్తో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో 70,000 కోట్ల పెట్టుబడితో 2029 జనవరి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా అందించే దీపం 2.0 పథకానికి ఏడాదికి 2,684 కోట్లు ఖర్చవుతుంది. ఈ పథకాన్ని నవంబర్ 1, 2024న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు గారు ప్రారంభించనున్నారు. మొదటి సిలిండర్కు అయ్యే ఖర్చు 894 కోట్లను ఇంధన కంపెనీలకు విడుదల చేశారు. WHO మరియు యూనిసెఫ్ నేషనల్ ఇమ్యునైజేషన్ కవరేజ్ ఎస్టిమేట్స్ నివేదిక ప్రకారం 2023లో 1.45 కోట్ల మంది చిన్నారులు ఎలాంటి వ్యాక్సిన్లు పొందలేకపోయారు. వీరిని జీరో డోస్ చిల్డ్రన్ అంటారు. ఈ జీరో డోస్ చిల్డ్రన్ పిల్లలు అత్యధికంగా నైజీరియాలో 15%, ఇండియాలో 11%, కాంగోలో, ఇథియోపియాలో 6%, ఇండోనేషియా, సూడాన్లో 5% కలరు. సిఎస్ఆర్ యాప్ అవాంతరాలు లేకుండా వ్యయ ప్రయాసాలు తగ్గించేలా జనన మరణాల నమోదుకు వీలు కల్పించే మొబైల్ అప్లికేషన్ యాప్ను కేంద్రం తీసుకొచ్చింది. పౌర నమోదు వ్యవస్థ పేరుతో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం దీన్ని రూపొందించింది. ఈ యాప్ ద్వారా జనన మరణ ధృవపత్రాలను నిర్ణీత రుసుము చెల్లించి సులభంగా పొందవచ్చు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న సాంప్రదాయ చిత్రకళా ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్ర కొమరంభీం జిల్లా వ్యక్తికి రాష్ట్రపతి అవార్డు లభించింది. జైనూర్ మండలం గిరిజన గ్రామమైన రాసిమెట్టకు చెందిన మడావి ఆనందరావుకు ఆదివాసీల ఆరాధ్య దైవమైన యాత్మసూర్ దండారి ఉత్సవాల చరిత్రను తెలియజేస్తూ గీసిన చిత్రానికి ఈ అవార్డు లభించింది. బ్రిటన్ రాజు చార్లెస్ III తన సతీమణి కెమిల్లాతో కలిసి ఈ నెల 27 నుంచి బెంగళూరులో సౌఖ్య ఇంటర్నేషనల్ హాలిస్టిక్ హెల్త్ సెంటర్లో తన క్యాన్సర్ చికిత్స కోసం భారత్కు వచ్చాడు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన సామాజిక మాధ్యమం ఎక్స్కు ఉన్న విలువను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్కు సంబంధించిన సోషల్ మీడియా ట్రూత్ అధిగమించింది. ప్రస్తుతం ఎక్స్కు $9.4 బిలియన్, అనగా 79,000 కోట్లు విలువ ఉండగా ట్రూత్కు $10 బిలియన్, 84,000 కోట్ల విలువ ఉంది. ఈ మధ్య సైలెంట్ ఫైరింగ్ వార్తల్లో ఉంది. ఉద్యోగులకు పొమ్మన లేక పొగబెట్టడమే సైలెంట్ ఫైరింగ్. కంపెనీలు ఉద్యోగులకు విధులు కష్టతరం చేసి వారంతటా వారే కంపెనీని వీడేలా చేయడమే సైలెంట్ ఫైరింగ్ ముఖ్య ఉద్దేశం. ఫిలిప్పీన్స్ దేశం ట్రామీ తుఫాను నుండి కోలుకోక ముందే మరో తుఫాను కాంగ్రే తుఫాను ముప్పును ఎదుర్కొనుంది. చైనాలోని జియుక్వాన్ స్టేషన్ నుంచి షెంజౌ 19 మిషన్తో లాంగ్ మార్చ్ 2F రాకెట్ ద్వారా 30 అక్టోబర్ 2024న తమ సొంత అంతరిక్ష కేంద్రమైన తియాంగాంగ్కు 3 వ్యోమగాములను పంపించింది. ఇందులో మిషన్ కమాండర్ సియాజుజే, వ్యోమగాములు సోంగ్ లింగ్డాంగ్, హంగ్ హవోజే ఉన్నారు. 6 గంటల ప్రయాణం తర్వాత వారు అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నారు. మొబైల్ డేటా ట్రాఫిక్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో రిలయన్స్ జియో నిలిచింది. కన్సల్టింగ్ రీసెర్చ్ కంపెనీ టెఫిసియంట్ వెల్లడించింది. ఎన్ఎస్ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం క్లయింట్ల ఖాతాల సంఖ్య 20 కోట్లు అధిగమించింది. 8 నెలల ముందు 16.90 కోట్లుగా ఉన్న క్లయింట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. క్లయింట్ల ఖాతాల పరంగా తొలి 5 స్థానాల్లో 5 రాష్ట్రాల నుంచి మొత్తం 10 కోట్ల ఖాతాలు ఉన్నాయని ఎన్ఎస్ఈ వివరించింది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 3.6 కోట్ల ఖాతాలు, ఉత్తరప్రదేశ్ నుంచి 2.18 కోట్ల ఖాతాలు, గుజరాత్ నుంచి 1.81 కోట్ల ఖాతాలు, రాజస్థాన్ నుంచి 1.17 కోట్ల ఖాతాలు, వెస్ట్ బెంగాల్ నుంచి 1.16 కోట్ల ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 89.69 లక్షలు, తెలంగాణ నుంచి 44.55 లక్షల ఖాతాలు ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి 6 నెలల్లో అంటే సెప్టెంబర్ చివరి వరకు ద్రవ్యలోటు 4,74,520 కోట్లు ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సర లక్ష్యంలో 29.4% చేరింది. నాఫెడ్ 1958 అక్టోబర్ 2న ఏర్పాటైంది. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఐసీసీ నూతన చైర్మన్గా జైషా నియమితులయ్యారు. 2024 డిసెంబర్ 1 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. 2020 నుంచి 2 సార్లు ఐసీసీ చైర్మన్గా పనిచేసిన గ్రెగ్ బార్క్లే న్యూజిలాండ్ స్థానంలో ఈ నియమితులయ్యారు. 2024 సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు ఈజిప్ట్లో జరిగిన మొదటి ఈజిప్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో పాల్గొన్న భారత వైమానిక దళ హెలికాప్టర్ ప్రదర్శన బృందం పేరు సారంగ్ హెలికాప్టర్ బృందం. ఈజిప్ట్లో ఎల్ దబాలోని ఆల్ అలమిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఎయిర్ షో నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న భారత బృంద 5 హెలికాప్టర్లను C-17 గ్లోబ్ మాస్టర్ విమానం ద్వారా ఈజిప్టుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ విధాన మార్గదర్శకాలు జారీ చేశారు. రాబోయే 5 సంవత్సరాల్లో 1,60,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులో 7.5 లక్షల మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర సమీకృత ఇంధన పాలసీ 2024ను రూపొందించారు. అంతర్జాతీయ లక్ష్యాలు సాధించడమే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. దీనికోసం కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు 4T, 4D విధానాలను రూపొందించింది. 4T అనగా ట్రెండ్స్, టెక్నాలజీ, ట్రాన్స్ఫర్మేషన్, ట్రేడ్. 4D అనగా డీకార్బనైజేషన్, డెమోక్రటైజేషన్, డీసెంట్రలైజేషన్, డైనమిక్ డిజిటలైజ్ ఫ్రేమ్వర్క్. రాష్ట్రంలో 38,500 మెగావాట్ల సౌర, 74,900 పవన, 43,890 మెగావాట్ల పంపు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టును వచ్చే 5 సంవత్సరాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రాజెక్టుల కోసం సేకరించే భూములను గరిష్టంగా 30 సంవత్సరాల లీజు విధానంలో కేటాయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే మొదటి 5,000 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలకు మూలధన రాయితీ 25%, ఒక్కో కేంద్రానికి గరిష్టంగా 3 లక్షల చొప్పున 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇస్తుంది. ఛార్జింగ్ కేంద్రాల కోసం టైమ్ ఆఫ్ డే విధానంలో టారిఫ్లను నిర్దేశించింది. గరిష్టంగా యూనిట్కు ₹15 చొప్పున వినియోగదారుల నుండి వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. విద్యార్థులను పర్యావరణ రహితులుగా మార్చడంతో పాటు విద్యా సంస్థలను గ్రీన్ క్యాంపస్గా తీర్చిదిద్దే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 1,00,000 మందికి గ్రీన్ ఇంటర్న్షిప్ కల్పించే కార్యక్రమానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE శ్రీకారం చుట్టింది. 2030 నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయనుంది. 2024-25 సంవత్సరంలో 10,000 మందికి ఈ సౌకర్యం కల్పించనుంది. ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో వినియోగించే బ్యాటరీలకు నానో గ్రాఫైన్ కెపాసిటర్లను అమర్చడం ద్వారా వాటిలో శక్తి నిల్వించుకునే సామర్థ్యం పెరుగుతుందని బిట్స్ హైదరాబాద్ పరిశోధక బృందం అధ్యయనంలో తెలిపింది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నవంబర్ 4న నిర్వహించే ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవ సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ జిల్లా కోడూరు గ్రామానికి చెందిన ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ లీగల్ సెల్ చైర్మన్ మారోజు బ్రహ్మచారికి ఆహ్వానం అందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 అమలుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పెట్టుబడుల ఆధారంగా రాయితీలు ఇవ్వనున్నట్లు స్థిర మూలధన పెట్టుబడిలో గరిష్టంగా 75% వరకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు పరిశ్రమలను 4 కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. కేటగిరీ సబ్లార్జ్ ప్రాజెక్టులు 50 నుంచి 200 కోట్ల లోపు గరిష్టంగా రాయితీ 75%. లార్జ్ ప్రాజెక్టులు 200 నుంచి 1000 కోట్ల లోపు 25% రాయితీ. మెగా ప్రాజెక్టులు 1000 నుంచి 5,000 కోట్ల లోపు 30% రాయితీ. అల్ట్రా మెగా ప్రాజెక్టులు 5,000 కోట్లకు మించి టైలర్ మేడ్ విధానంలో ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2014లో 40,000 ఉండగా 2024లో 2.2 లక్షలకు పెరిగింది. భారత్లో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను తెలంగాణలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఇక్కడ 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్, 10 మెగావాట్ల గ్రౌండ్ మౌంట్ సోలార్ నిర్మితమైంది. కొత్తగా 800 కోట్లతో 176 మెగావాట్ల సోలార్ విద్యుత్ విస్తరణ పనులు నవంబర్లో మోడీ ప్రారంభించనున్నారు. 56 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్, 120 మెగావాట్ల గ్రౌండ్ మౌంట్ సోలార్. ఈ విస్తరణ పూర్తయితే 286 మెగావాట్ల సోలార్ వెలుగులతో అతిపెద్ద ప్రాజెక్టుగా పెద్దపల్లి NTPC అవతరించనుంది. ఇండియాలో ఫ్రాన్స్ రాయబారి థియర్రీ మాథౌ వికసిత్ భారత్ 2047
విజన్ డాక్యుమెంట్ను ప్రధాని మోడీ నవంబర్లో ఆవిష్కరించనున్నారు. దీనికి సమాంతరంగా స్వర్ణాంధ్రకు 18 లక్షల మంది ప్రజల నుంచి వచ్చిన సూచనలతో విజన్ 2047 డాక్యుమెంట్ను రూపొందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిలో భాగంగా స్వర్ణాంధ్ర సాధనకు 12 లక్ష్యాలను రూపొందించారు. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం, నైపుణ్యాల పెరుగుదల, సురక్షిత నాణ్యమైన జీవనం కోసం వాతావరణ సంరక్షణ, అభివృద్ధి కేంద్రాలుగా నగరాలు, తూర్పు ప్రాంతానికి లాజిస్టిక్స్ హబ్, పరిశ్రమలు పునరుత్పాదక కేంద్రాల ఏర్పాటు, నెక్స్ట్ జనరేషన్ సర్వీస్ హబ్, అంతర్జాతీయ వ్యవసాయ ప్రాసెస్డ్ ఆహార కేంద్రంగా ఏపీ అంటే 27 విలువైన పంటల అభివృద్ధి, పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, డిజిటల్ పరిపాలన, సమర్థవంతమైన పాలన, ఆర్థిక విధానాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.